ఎక్కువ ఎండాకాలం రాయకుండా ఎక్కువ నా సువార్తల నుంచి ఒక్క మాట మీకు నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, ఎలాగున చిన్న తల్లి దైవ సేవకుల బిడ్డ కాబట్టి తల్లిదండ్రులు ఇలా ఉండాలని వారికి చెప్పడానికి ఏమీ లేదు, కానీ వారికి తెలిసి దేవుని సన్నిధిలో బిడ్డను పెంచుతూ ఉన్నారు. 17వ మాట చదువు, లోకాసు వార్త 1వ అధ్యాయము. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడాయి. ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషము మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషించరనెను. అతడు పుట్టినందున అనేకులు సంతోషిస్తారు. సరే, ఇక బిడ్డలు ఎలా ఉంటారు? ఇంకా ఆడబిడ్డ కాబట్టి ఆడబిడ్డ గురించి వాక్యం తీయాలని ఏమి లేదు. బిడ్డలు ఎవరైనా ఒకటే. ఇక 128వ కీర్తన భాగం ఒక మాట చదవండి. ఆ 2 మాటలతో నేను సమయాన్ని వారికి అప్పగించడానికి ఇష్టపడతాను. 128వ కీర్తన భాగం ముందుగా మొదటి మాట చదవండి. ఆయన త్రోవలయందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగటి నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును. నీ భోజనపు పాల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుండురు. చాలా ప్రేమ కలిగిన తండ్రి, నీ స్తోత్రాలు. ఈ సమయంలో ఈ పుట్టినరోజు కోరికను జరిగించుకుంటున్నాను. అవినాష్ గారిని ప్రభువాన్ని ప్రేమించి ఇచ్చిన భార్య బిడ్డను బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ సంవత్సరం దయా కిరీటం పొందుకున్న చిన్న బిడ్డను బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఆ బిడ్డను వయసునందు, జ్ఞానమందు, విద్యలోను, ఆరోగ్యమందు సమస్తములు దీవించున్నాయి. చదవబడిన 2 మాటలు మాకు ఆత్మీయంగా బలపరచబడడానికి, ఆత్మీయ సందేశాన్ని, ఆత్మీయ మాటలను మాకు తెలియచేయమని, నేర్పించమని ప్రభువా, ఈ సమయము మాకు ఆశీర్వాదకరంగా ఉంచమని, కనికరము చూపించమని, జ్ఞానము కుదువతండి, కనికరము నాయుడులో చూపించండి. యేసు ప్రభువారి పరిశుద్ధమైన నామమును బట్టి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మనం చదవబడిన 2 మాటల్లో కూడా చాలా పర్యాలు వాక్యాలు విన్నారు. మరలా మీకు ఈ వాక్యం నుంచి దేవుడు జ్ఞాపకం మాత్రం చేస్తుండని నమ్మండి. నేను ఖచ్చితంగా వస్తాను సమయానికి, కొద్ది సమయం ఉండి మళ్ళీ కొద్ది సమయం వెళ్ళాలని. అంటే నేను వేరే చోటకి చిన్న పని మీద వెళ్ళి మళ్ళీ వచ్చి ఇక్కడికి వచ్చాను. కాబట్టి నాకు ఇంకా పెందలాడొచ్చే అవకాశం లేదు, లేకపోతే ఇంకా పెందలాడవద్దును, వస్తే త్వరగానే వెళ్దాం అనుకున్నాను. చదవబడిన మొట్టమొదటి మాట్లాడితే అతను పుట్టినందున అనేకులకు సంతోషం కలుగును. 2వ పర్యాయం కూడా మగపిల్లోడు పుడితే ఒక అబ్బాయిని అన్నాము, మరలా నీకు మగబిడ్డ పుట్టాలని అంటే నాకు ఆడబిడ్డ కావాలని కోరుకున్నారు వాళ్ళు. వారికి ఆడబిడ్డే పుట్టింది. ఒక మంది నాకు మరలా ముందు మగబిడ్డ పుట్టాడు కాబట్టి ఆడబిడ్డ కావాలని అన్నారు. నేను అన్నాను, ఆడబిడ్డ నీకు కావాలంటే ఒకవేళ మగబిడ్డ పుడితే ఇస్తే 3వసారి ఆడబిడ్డ పుడుతుందని చెప్పాను. ఇస్తారా అని అడిగాను. ఒప్పుకోవాలి ఎవడేమో. నాకు ఆడపిల్ల ఇష్టంగా మరి మగపిల్లడు పుడితే ఇచ్చేయాలి అని అంటే అమ్మా అని అంటుంది. అయితే పుట్టరు అని నేను అనలేదు, కానీ పుట్టలేదు, 2 మగపిల్లలే పుట్టారు. పిల్లలు ఇవ్వటం అనేది నేర్చుకుంటే, ఇష్టపడగలిగితే ఇవ్వటం అనేది నేర్చుకుంటే మన జీవితంలో ఏదైనా పొందుకుంటామని నాకు తెలుసు. ఇప్పుడు ఒక వ్యక్తి పుట్టాడు, ఆ పుట్టడం వల్ల నీకు సంతోషము అని చెప్పాడు. మనకు తెలియని విషయాలు ఏం కాదు. ఆ జకర్యా ఎలిజబెత్కి బిడ్డ పుట్టడం ద్వారా వారికి సంతోషం కలుగుతుంది అని చెప్పాడు. ఎందుకనంటే చాలా అందమైన రూపం, మంచి మాటలు మాట్లాడగలిగిన పరిస్థితులు అని అక్కడ వర్ణించలేదు. కానీ అవిధేయులైన అనేకులను ఏం చేయాలంట, ప్రభు వైపు త్రిప్పుతారు. ఒక పని చేస్తాడు, ఆ పని చేయటం వల్ల అనేకులకు సంతోషం, నీకు మాత్రమే సంతోషం కాదు, అనేకులు కూడా సంతోషం అన్నమాట. ఇప్పుడు ఆ వ్యక్తి పుట్టినందున నీకు సంతోషం కలుగుతుంది అని ఉంది. అంటే ఇప్పుడు చాలా మంది పుట్టిన తర్వాత సంతోషము లేకుండా చేసేస్తున్నారు చాలామంది తల్లిదండ్రులకి పిల్లలు. అలాంటి వాళ్ళు చాలా సందర్భాల్లో ఉన్నారు. వారికి సంతోషం లేదు అతను పుట్టడం వల్ల తల్లిదండ్రులకి ఏ విధమైన ఆనందం కలగట్లేదు. అయితే ఇక్కడ వాక్యంలో రాయబడింది, అతను పుట్టినందు అనేకులు సంతోషిస్తారు. మరి తను పుట్టినప్పుడు హాస్పిటల్లో ఉన్నాము మేము కూడాను. పుట్టినప్పుడు తప్పనిసరిగా ఆడబిడ్డని కానీ ఏం కలుగుతుందో చెప్పండి, సంతోషం కలుగుతూ ఉంటాయి. ముందు మగబిడ్డ పుట్టిన తర్వాత ఆడబిడ్డ అంటే చేంజ్ కాబట్టి
చక్కగా ఒకరిని ఈ రీతిగా ఒకరిని ఇద్దరు ఒకరు అనుకోండి, ఎలాగుంటుంది? ఎలాగుంటుంది చెప్పండి? ఇద్దరు ఒకరైతే, ఇద్దరు మగ పిల్ల అయితే ఇద్దరు ఆడపిల్ల అయితే చాలా బాగుంటుంది. నేను పెంచుతున్నాను, దేవునికి స్తోత్రం. ఏమండి, నేను పెంచుతాను, ఇద్దరు ఒకటే నేను పెంచుతాను. కాలుతో మా ఇంటికి రండి. ఎప్పుడూ అమావాస్య పుణ్యానికి ఏడిపోతుంది అంతే, ఎప్పుడూ అమావాస్య పుణ్యానికి సమస్య వస్తుంది అంతే. అమావాస్య పుణ్యానికి ఈ సమస్యలు రావు పాస్టర్ గారు, చాలా వస్తాయి, కానీ నవ్వుతూనే ఉంటాం. అమావాస్య పుణ్యానికి సమస్యలు వస్తూ ఉంటాయి, ఇంట్లో ఇబ్బందులు వస్తూ ఉంటాయి, అన్నీ మామూలు. కానీ ప్రతి దినము కూడా ఏం చేస్తాం? దేవుల్లో సంతోషిస్తాం. శ్రమ కలిగింది ఎవరు? దినాన్న వాక్యాన్ని బట్టి మీకు జ్ఞాపకం చేసేటంటే, మన బిడ్డలు పుట్టడం ద్వారా మనకు సంతోషం కలగాలంటే, ఆ బిడ్డ పుట్టి ఏం చేశాడు అని అంటే, అవిధేయులైన వారిని దేవునికి త్రిప్పాడు అంతే. అంటే బాగోలేని వారిని బాగు చేసే పని, దేవునికి విరోధంగా ఉన్న వారిని దేవునికి అనుకూలంగా చేసే పని, దేవుని దృష్టిలో విరోధంగా ఉన్న వారిని దేవునికి నమ్మకమైన వారిని చేసే పని, ఆ బిడ్డ చేసే పనిని బట్టి ఆ కుటుంబము గాక దేవునికి సంతోషమేనంటే ఎంత గొప్ప వ్యక్తి అయ్యాడో తెలియదు. ఆయన పేరు ఏమని పెట్టుకున్నారంట? యాహాను అని పేరు పెట్టుకున్నారు. అతను పుట్టడమే సంతోషం, అతను చేసే పనిని బట్టి అందరికీ సంతోషం. అతడు ఈ భూమి మీద పుట్టి దేవుని కొరకు జీవిస్తున్నాడు, పరలోకమందు దేవునికి సంతోషం. దేవుడు ఆ బిడ్డను వారికి ఇచ్చాడు, దేవుడు సంతోషించే రీతిగా జీవించాడు, దేవుడు ఆ తల్లిదండ్రులకు సంతోషం కల్పించాడు. ఆ వ్యక్తి చేసే పనులను బట్టి ప్రజలకు సంతోషం. ఒకే వ్యక్తి దేవుని సంతోషపెట్టాడు, ఆ వ్యక్తే తల్లిదండ్రులను సంతోషపెట్టాడు, ఆ వ్యక్తే ప్రజలను కూడా సంతోషపెడుతున్నాడు. 3 విధాలు జ్ఞాపకం చేసుకోండి యోహాను భక్తుని జీవితంలో. మొహమాటం లేదు ఆయనకి. దేవుని పని చేసేటప్పుడు ప్రకటించేవారు గొప్పవారు చిన్నవారు అనే ఇబ్బంది ఏమీ లేదు. ఆయన చేసిన పని 3 విధాలుగా మనకు కనబడుతుంది. అతను పుట్టడం ద్వారానే దేవుని చిత్తాన్ని నెరవేర్చుతూ వచ్చాడు. దేవునికి సంతోషం, తల్లిదండ్రులకు సంతోషం, ఆ ప్రజలందరికీ సంతోషం అని మీకు ప్రేమతో ఆ మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. సరే, ఆ విషయాన్ని అలా జ్ఞాపకం చేస్తే ఒక వ్యక్తి అందరికీ, ప్రభువుకి, సమాజానికి, కుటుంబానికి సంతోషమే. ఒక వ్యక్తి కానీ ఎవరైనా బిడ్డలు చెడిపోతే గనక అతని కుటుంబానికి నష్టం, సమాజానికి నష్టమే, దేవునికి విరోధంగా జీవిస్తాడు. ఏ విధమైన ఆశీర్వాదం అది ఉండదు. జాగ్రత్త. ఒక వ్యక్తి కానీ ఒక చిన్న బిడ్డని కానీ దేవుల్లో పెంచగలిగితే గనక ఇన్ని ప్రయోజనాలు ఉంటాయి. చాలా సందర్భాలు చాలా మంది దైవజనులు చెప్పుకుంటారు, మన కొరకు బిడ్డలను పెంచొద్దు. ఎవరి కొరకు పెంచాలంట? ఎవరి కొరకు? జాగ్రత్తగా ఆలోచించండి. మొన్న గతంలో చెప్పాము, మా పిల్లలు కొన్ని విషయాలు కూర్చోబెట్టి చెప్పాము. ఇది పరిస్థితి, ఎలాంటి పరిస్థితులు ఉన్నారు, ఇలాంటిగా ఈ పరిస్థితులు ఎంతమందిని మీరు ప్రేమించాలి, అభిమానించాలి అని చెప్పాము. ఎంతమంది అంటే చాలా మంది ఉంటారు, కానీ కష్టకాలమందు ఎవరైతే వారికి జ్ఞాపకం ఉండాలో వారి పేర్లని చెప్పాము. ఎన్నటికీ మర్చిపోవద్దని చెప్పాము. పిల్లలు వారు చేసిన ఉపకారాలు మేలు కూడా చెప్పాము పిల్లల్ని కూర్చోబెట్టి. మన పిల్లలకి మనం చెప్పాల్సింది ఏంటంటే, మనకు ఉపకారం చేసిన వారిని, కీడు చేసిన వారిని ఏం చేయాలి అని అంటే వాక్యమే చెప్పేస్తున్నారు. రోజు నేను చెప్పాను సార్, చెప్పాను సార్, ఎవరైనా కీడు చేస్తే ఏం చేయాలని ప్రభు చెప్పాడు. అది ఆటోమేటిక్గా వాక్యంలో వెతుకుతున్నారు వారు, కాబట్టి ఆ విషయాలన్నీ వారు వింటున్నారు. ఉపకారం చేసిన వాడిని మర్చిపోవద్దు అని చెప్తూ వచ్చాం కొన్ని విషయాలు. ఇక రెండో విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక బిడ్డ 3 సంతోషపెట్టాడు. మీకు బిడ్డలు ఉన్నారు, మీకు మాత్రమే నచ్చేటట్లు పెంచుకోవద్దు, మీకు ఇష్టమైనట్లుగా తీర్చిదిద్దొద్దు. ఒక బిడ్డ ఎలా ఎదగాలో సమీలు మందిరంలో ఉంటే ఏలీదేని దైవజనుడు చెప్పుకుంటాడు, నువ్వు ఇలా ఉండాలి ఇలా ఉండాలి. తల్లిదేమీ లేదు అక్కడ. తల్లిదండ్రులు ఏమైనా ఉందంటారా? ఏమీ లేదు. తల్లిదండ్రుల అధికారం కింద పెరగలేదు. కాబట్టి మందిరం దగ్గర ఉన్న వ్యక్తికి ఎలాగైతే ఉండాలో దైవజనుడు చెప్తే అలాగనే తన జీవితంలో అక్కడ ఎదిగాడు, ఫలించాడు, ఆశీర్వాదకరంగా ఉన్నాడు, అనేకులకు మేలుకరం ఎత్తుకున్నాడు. మనం రెండో మాట కడిగి నేను జ్ఞాపకం చేసి వస్తున్నాను చూడండి. ఒక వ్యక్తి భయభక్తులు కలిగి ఉండి ఆయన త్రోవలు ఎందు నడుచుకుంటే వారి ధన్యులవుతారని, వారి తనంతరము పిల్లలు ఎలాగుంటారో చెప్పారు. అందుకు ఉదాహరణగా ఈ మాట చెప్పని వారు ఎవరుంటారు? ప్రతి దైవజనుడు జ్ఞాపకం చేస్తారు. ఏ మాట? అబ్రహాం గారి గురించి అతి యొద్దు నేను జ్ఞాపకం చేస్తున్నాను, నీవు ఇందును బట్టి నీవు నాకు భయపడినావు అని నాకు తెలుసు అని అంటాడు. అని ఆశీర్వాదాన్ని బిడ్డకిచ్చాడు. దేవునికి స్తోత్రం. అంటే భయపడింది ఎవరు? అతను ఇచ్చుకుంటూ వచ్చాడు. మన సాధారణ ఆశీర్వాదం అనగానే సైకిలు, బండి, కారు ఇవటిలోకి వచ్చేస్తాము, వాహనాల్లోకి వచ్చేస్తాము, వస్తు రూపంలోకి వచ్చేస్తాము, గృహ రూపంలోకి వచ్చేస్తూ ఉంటాము. ఇవన్నీ వచ్చేస్తాం. నేను అంటాను, అసలు ప్రభు నమ్మనోడికి నీకన్నా ఎక్కువని అంటాను. నేను నీకన్నా విశ్వాసం సగం ఉన్నవాడికి ఎక్కువని అంటాను.
నీకున్న వస్త్రాల కన్నా సరిగ్గా విశ్వాసం లేని అన్నీ ఉన్నాయి. విశ్వాసం ద్వారా మనం కొన్ని విషయాలు ప్రభు దగ్గరికి వచ్చి సంపాదించుకున్నట్టే లోక సంబంధమైన వస్తువు కానీ బట్టలు కానీ అన్నీ మనకన్నా ఎక్కువ ఉన్నవాడు ప్రపంచం ఉన్నారు. వాళ్ళకి మనకి ఏంటంటే మనం ప్రభు కొరకు ప్రాణం పెట్టేవారమై ఉండాలి. ఏ సమాజం ఎక్కడ నిలబడినా మనం చూసిన వారికి ఇతర వారికి ఏం కలగాలి? ఆనందం కలగాలి. అంతే. యోసేపు ఏ స్థలంలో ఉన్నా ఆశీర్వాదమేనంట, జైల్లో ఉన్నా లీడరేనంట, ఇంటి దగ్గర ఉన్నా లీడరే. ఏమంటే చివరికి దేశానికి నిన్న కూడా ఎల్లండిపేట గ్రామంలో చాలా మంది వాక్యం విన్నారు, మంచిగా విన్నారు. ఇంటికి వచ్చాక రానోడు మీరు దురదృష్టవంతులు అంటున్నారు వాడు. ఎందుకంటే నేను అట్టిపండి కొంచెం టైం లేట్ అయిపోయింది, లేట్గా ఒలిశారు, ఇంకొంచెంసేపు ఉండును. ఇక్కడే అహరోను గురించి మోషే గురించి చెప్పారు రాంపాలన దైవజనులు, ఎప్పటికీ మర్చిపోం. నిన్న కూడా చెప్పారు. అయితే మరి పరిస్థితి స్థానిక దైవజనులకి పాపం తెలసట్టు తల ప్యాంట్ వేసుకొని అందంగా తయారయ్యారు, కానీ టెన్షనే కదా, టైం అయిపోతుంది, ఏం చేయాలి తెలియదు. ప్రజలు నిజంగా చెప్పాను మా మందిలో ఈరోజు నడిపించే దైవజనులు ప్రజల కొరకే ఆఫ్ చేశారు వాక్యాన్ని, అంతమించి ఏం కాదన్న. ప్రజలందరూ వస్తే ఏమంటారని అవి వింటారని, అంతే. ప్రజలు ఆలస్యం ఎప్పుడు వస్తారో కూడికప్పుడే ఆలస్యం అవుతుంది. అందుకు చెప్పాను, ఈసారి ఎవరైనా పెళ్లి చేస్తే పెళ్లి కూతురు 9:30 స్టేజ్ మీద ఉండాలన్నా, ఏ కాలమైనా సరే. ఎందుకు ఉండరో నాకు అర్థం కాలేదు. ఎందుకు ప్రార్థనగా ఆలస్యం వస్తుందో నాకు అర్థం కాదు. ఎందుకు ఆలస్యంగా రావాలి? ప్రార్థన పలానా రోజు 5వ తారీఖు, మొన్న సంవత్సరం చెప్పేస్తారు మీకు, వచ్చే సంవత్సరం 5వ తారీఖు ప్రార్థన ఉందని మన సంవత్సరం చెప్తారు. ఎందుకు ఆలస్యంగా రావాలి? మనకు తొందరగా రావడానికి ఇష్టపడతాం. ముందుగానే ఉండాలంట. ఎన్ని ప్రయత్నం చేశారు సతీష్ కుమార్ గారు? మూడు సార్లు నిన్న కూడా నేనే ఫస్ట్. అంటే నా దగ్గర ఎవరైనా వచ్చారు నాకన్నా ముందు? నిన్న కూడా నేనే ఫస్ట్. అంతకుముందు 2 ప్రార్థనలు, అప్పుడు కూడా నేనే ఫస్ట్. మానేయడానికి కూడా అవకాశాలు ఉన్నాయి, నాకు పనులు ఉన్నాయి, కానీ అది ముందుగానే ప్రకటించిన డేట్లు అనమాట. అప్పుడు ఏం చేస్తాం? తప్పనిసరిగా అని తీసుకున్నాం. రెండో మాట జ్ఞాపకం చేసి నేను ముగించుకెళ్తాం. చెప్పుకుంటూ పోతే అంటే ఆలస్యంగా ప్రార్థన రావద్దు అనడానికి ఆ మాట చెప్పాను, అంతే. ఆలస్యంగా ఉండొద్దు, ప్రతిదానికి ముందు ఉండండి. భోజనం కూడా ముందే ఉండే, ఏం ఇబ్బంది లేదు. లాస్ట్లో ఉంటే మేము చాలాసార్లు లాస్ట్లో ఉంటే అన్నీ అయిపోయింది చాలాసార్లు. భోజనం కూడా ముందే ఉండండి, తప్పేం లేదు. తినండి, కానీ శక్తిని మాత్రం ప్రభు కొరకు ఉపయోగించండి, అంతే. ప్రభు తినొద్దు, సంపూర్ణంగా భోజనం చేయండి. ఆ బలముతోనంట చేసే అరగంట ప్రార్థన 10 నిమిషాలు కలుపుకోండి, అంతే. ప్రభు మా గ్రామంలో ఎవరో మంచం పడి లేవట్లేదంట అని వారి కొరకు ప్రార్థన చేయండి. ఈ దినము పుట్టినరోజు జరుపుకుంటున్న వారి కొరకు ప్రార్థన చేయండి. రేపు వివాహం చేసి ప్రార్థన చేయండి. భోజనం చేయొద్దని ప్రభు చెప్పలేదు, కానీ నీకు అవసరం ఉన్నప్పుడు ప్రార్థన ఉండేటప్పుడు దాన్ని ఎలాగో మనం తొలగించుకోవాలి. రెండో మాటకు వస్తే భయభక్తులు కలిగి ఉన్నది అబ్రహాం గారు. అబ్రహామును బట్టి అన్నాడు. ఇంకో చోట అంటాడు దావీదును బట్టి పట్టణాన్ని రక్షిస్తాను అన్నాడు. దావీదును బట్టి పట్టణాన్ని రక్షిస్తే అబ్రహామును బట్టి అతని కుమారుని ఆశీర్వదించగలిగితే, నేనంటాను తల్లిదండ్రులుగా నిన్ను బట్టి నీ బిడ్డను దేవుడు దీవించాలి. అందుకు నువ్వు యోగ్యురాలివేనా యోగ్యుడివేనా అడుగుతున్నాను నేను. నీ బిడ్డను తప్పనిసరిగా ఉన్నతమైన స్థితిలో కూర్చుండబెట్టాలని దేవుని ప్రణాళిక ఉంది. అది ఆయనకి నీ బిడ్డకు ఇవ్వడానికి నీవు ఆటంకమా లేకపోతే నువ్వు ఆశీర్వాదకరంగా ఉన్నావని అడుగుతారు. అని అంటాడు, అయ్యా నిన్ను బట్టి నన్ను దీవించాడయ్యా అన్నాడు. ఎవరు? యోసేపు దగ్గరికి వెళ్ళాను. నేను చూసి తెలుసుకున్న శకునం చూసి యాకోబుని బట్టి నిన్ను బట్టి దేవుడు నన్ను ఆశీర్వదించాడని శకునం చూసి తెలుసుకున్నానని యాకోబు మామగారు చెప్తా ఉంటాడు. వాక్య ప్రశ్న ఏం తీయించట్లేదు. నిన్ను బట్టి దేవుడు నన్ను దీవించాడు, నా ఇంట్లో చెల్లొద్దు అన్నాడు. అమ్మా నువ్వు వచ్చి ప్రార్థన చేస్తే నాకు చాలు, నా బిడ్డలు దీవించబడతాడను, లేదా నువ్వు వచ్చి ప్రార్థన చేస్తే మాకు మేలు కలుగుతుందను. మనల్ని అనేకులు కోరుకోవాలి, అది నేను జ్ఞాపకం చేసేది. మనల్ని అనేకులు ఏం చేయాలి చెప్పండి? కోరుకోవాలి. బతులు అడిగిస్తుందంట మా తల్లి, మా ఇంటికి భోజనం రండి, నాకు అంత ఖాళీ ఉండదమ్మా అంటే అసలు ఏమీ లేదు, బతులు అడిగిస్తుందంట. నేను చెప్పాను, కొంతమంది అంటారు పాస్టర్ గారు చెప్పాను, నాకు రాలేదు, మరే అందంగా పిలిచి పెడతానంటే కానుకిద్దాం అనుకున్నాను, నేను ఖాళీ లేదంట అని అనుకుంటాం మనం. అల్లలకి కాదంట. సునేమిరాలు ఏమని చెప్పింది చెప్పండి? బతులు తీసుకుందంట. జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు ఈ చిన్న బిడ్డ పుట్టినరోజు, ఆ చిన్న బిడ్డకి మనం ఏం చెప్పను, అసలు రోజు వారి తల్లిదండ్రులు నేర్పుతారు, రోజు వారి తల్లిదండ్రులు నేర్పుతారు. కాబట్టి ఆ విషయం గురించి మన గురించే చెప్పుకుందామని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మన గురించే మాట్లాడుకుంటాకి. వారు భయభక్తులు కలిగి ఉన్నారు, దేవుని త్రోవలు నడుస్తున్నారు, వారు ధన్యులయ్యారు తల్లిదండ్రులుగా. అప్పుడు పురుషునితోనే చెప్తున్నాడు, స్త్రీతో అన్నాడంటే అక్కడ. పురుషునితోటే స్త్రీతోట? మీరు చదివిన వాక్యం అమ్మా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు ఎందు నడుచువారందరూ. తర్వాత ఏమన్నాడు చెప్పండి? భర్త బాగుంటాడన్నారా, భార్య బాగుంటున్నారా? అంటే పురుషుడికి చెప్తున్నట్టే ఉందంటారు కదా. నీ లోట నీ భార్య అన్నట్టు ఎవరితో చెప్పినట్లు అంతే. ఒక కుటుంబం, నేను కూడా దైవజనులు చెప్పాను, నేను అప్పటికే మా సంఘంలో మాట చెప్పాను. ఎక్కడైతే పురుషులు ఎక్కువ, పాస్టర్ గారు వచ్చి అని మీ పురుషులు బాగానే వచ్చారన్నారు, ఆయన అన్న తర్వాత దిష్టి తగిలింది ఏటో, ఇద్దరు అత్తలేదు. ఇక్కడే మన పక్కనే
దండగొండ ప్రార్థనకు వచ్చారు. ఆవేళ స్త్రీలు ఎలా ఉన్నారు, పురుషులు కూడా సమానంగా ఉంటే ఏంటంటే మీకు పురుషులు బాగా వచ్చారు, మాకు పురుషులు వస్తలేదు అన్నారు. మరి తీసుకెళ్ళి ఉంటుంది మొత్తం మీద. ఆ తర్వాత ఇద్దరు వస్తాం ఆగిపోయారు. తర్వాత వచ్చారు అనుకోండి వాళ్ళు. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, దిష్టి అన్నారంటే ఇది పట్టించుకున్నామ్మా. దిష్టి కూడా ఉందనుకోండి పాస్టర్ గారు అన్నారు. దిష్టి ఏమి లేదు. నేను వర్షం చెప్పమంటారా? ఆటోమేటిక్గా ఓ పాపను మీరు రెడీ చేసి వెళ్తే పరిస్థితులను బట్టి ఆటోమేటిక్గా జ్వరం వస్తుంది. ఏం కాదు, ఉంటాయి పరిస్థితులు ఉంటాయి. జ్ఞాపకం చేస్తున్నాం కదా, పురుషులకి చెప్తా ఉన్నాడు. ఇదేనా నేను నవనేశ్వరి గురించి చెప్తామంటే ఆయన ఆల్రెడీ దేవుని సేవలో ఉన్నారు కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుందాం. వారి బిడ్డను వారి దేవుళ్ళు పెంచుతున్నారు, మీ బిడ్డను మీరు దేవుళ్ళు పెంచుతున్నారు కదా. దేవుడు మిమ్మల్ని బట్టి మీ బిడ్డను దీవించాలి. నేను జ్ఞాపకం చేసి ముగిస్తాకు ఇష్టపడుతున్నాను ఏంటంటే, యాకోబును బట్టి వారి మామగారి ఇంటి దగ్గర యాకోబు అన్నాడు, నిన్ను బట్టి దేవుడు నన్ను దీవించాడు, ఆశీర్వదించాడని చెప్తా ఉన్నాడు. తల్లిదండ్రులారా, మిమ్మల్ని బట్టి మీ బిడ్డలు దీవించబడాలి. ఒకవేళ పగలంతా కష్టపడి ఒక బిడ్డను పెంచడానికి ఒకళ్ళు పనికి వెళ్ళి గుడ్డిలా కష్టపడతానా నువ్వు అనుకుంటే, ఆ స్థితిని నీకు లేకుండా చేసి, ఆ స్థితి నుంచి నేను విడిపించి నెమ్మది కలిగి జీవించేటట్లు నీ బిడ్డలను ఆశీర్వదించి వారిని నిందులు పెట్టి చూసుకోవాలంట. మంచం లేకుండా పూలు అప్పుడే పెట్టకూడదు. ఎందుకంటే మంచం మళ్ళీ అలాగంటే మళ్ళీ వేరే గారికి వెళ్ళిపోతూ ఉంటారు. ఇలా జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు తల్లిదండ్రులైన వారు ఉంటారు. ఒక మాట నువ్వు త్వరగా జ్ఞాపకం చేస్తున్నాను, తర్వాత దేవుని సేవకుల మాట కొన్ని విషయాలు ఇందులు. కానీ పురుషులతో చెబుతున్నాడు కాబట్టి పురుషులైన తల్లిదండ్రులు జ్ఞాపకం చేస్తున్నాను. మిమ్మల్ని బట్టి మీ భార్య బిడ్డలు దీవించబడాలి. కాబట్టి ప్రార్థించే విషయంలో పురుషులు, తిమోతి రాసిన పత్రికలో ఉంది, పురుషులు ప్రతి స్థలమందు, అంటే స్త్రీలు మందిరంలో ఇస్తే చేతులు సరిపోద్దని అర్థం చేసుకోండి. మందిరంలో చేతులు ప్రార్థన ఎక్కడికి వెళ్ళినా పురుషులే చేతులు ఎత్తమని. పురుషులు ప్రతి స్థలమందు పవిత్రమైన చేతులు ఎత్తారని. అందరికీ ఉన్న చేతులు కానీ అవి పవిత్రంగా ఉండాలట. అవి లంచం తీసుకున్నట్టునో, మోసం చేసేటప్పుడు పని చేసుకుని వస్తువు దొంగిలించుకు రావడాలు, వానర్ గారు ఏదని చెప్తే ఆయిల్ తీసేసుకోవడాలు, డ్రైవర్ అన్నాడు అనుకోండి, ప్రార్థనకి వెళ్ళి అనుకోండి, ఆయిల్ మిగిల్చేసుకున్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది? పవిత్రమైన ఇంటికి ఎత్తాడు. అందరికీ ఉన్నాయి చేతులు కానీ పవిత్రమైన చేతులు ఎత్తి ప్రార్థన చేస్తే పురుషుడిగా నిన్ను బట్టి నీ భార్య ఫలించడానికి, నీ బిడ్డలు ఆశీర్వదించబడానికి అవకాశం ఉంది. ఒకవేళ చిన్న మోసకరమైనది నీ చేతుల్లో ఉన్నప్పుడు, ద్వేషించడమే పనిగా నువ్వు బ్రతుకుతున్నప్పుడు నీ బిడ్డలు దీవించడానికి అవకాశం ఉంది. మనం బాధించేవాడు బంధువుల్లో కానీ ఇతర అన్ని విషయాల్లో కూడా చాలామంది ఉండొచ్చు. కానీ దాని పిల్లల దగ్గర మనం కనబరచకూడదని జ్ఞాపకం చేస్తున్నాను. మిమ్మల్ని ద్వేషించే వారి గురించి పిల్లలకి నెగిటివ్ విషయాలు చెప్పకూడదు. పరిస్థితి బట్టి అలా ఉందమ్మా, ఎప్పుడైనా కలుసుకోవాలన్నట్టుగానే చెప్తూ ఉంటారు. పురుషులు అంత ప్రాముఖ్యమని చెప్తున్నాను. వాళ్ళ భార్య ఫలించే ద్రాక్ష ఒలి ఉండదంట, బిడ్డలు ఒలి ఓల మొక్కలు ఉంటారంట. అంటే మరణం లేని వారు కానీ దానికి అర్థాలన్నీ నేను చెప్పట్లేదు, కానీ అలా ఉంటారు. వారు ఒలివ మొక్కలు మీకు తెలియదు ఏం కాదు, అవి మరణం లేని మొక్క కింద బిడ్డలు అలా ఉంటారని వర్ణించడం జరిగింది పరిశుద్ధ గ్రంథంలో. ఇప్పుడు బిడ్డలు బాగుండాలంటే ఏం చేయాలి చెప్పండి అంటే, పురుషులు పవిత్రమైన చేతులు ఎత్తి ప్రార్థించేవారి ఉండాలి. ఖచ్చితంగా మీ బిడ్డల్ని ఎలా పెంచాలంటే, దేవునిలో పెంచితే, దేవుని కొరకు పెంచితే, దేవుని సంతోషపరిచి ప్రజలకు ఆశీర్వాదకరంగా ఉండి కుటుంబాన్ని సంతోషం 3 విధాలుగా ఆ బిడ్డ అన్నాడు. కుటుంబం అంతా బాగుండాలంటే మొట్టమొదటిగా పురుషులు అంటారు, నువ్వు వెళ్ళిపో నేను వస్తాను అంటుంటారు కదా. కొంచెం ఓపికతో దేవుని మందిరానికి రండి. మిమ్ములను బట్టి దేవుడు మీ బిడ్డలను దీవించాలంటే మీరు పవిత్రమైన చేతులెత్తి ప్రార్థించే తండ్రిగా ఉండండి చాలు. దేవుడు తప్పనిసరిగా ఒక దినమందు తగిన సమయమందు మీ బిడ్డలను ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించాక తల్లిదండ్రులు మర్చిపోయే బిడ్డగా ఉండడు. అందుకొని పవిత్రమైన చేతులు ఎత్తమంటున్నాను. ఆశీర్వదించబడిన తర్వాత ఉద్యోగం వచ్చాకో సంపాదన వచ్చిన తర్వాత తల్లిదండ్రులు మర్చిపోయే బిడ్డగా ఉండడు. మీరు మోసముతోనో అన్యాయముతోనో ఏదైనా లోపముతోనో మీరు కలిగి ఉండి మీ బిడ్డలను పెంచాడు, ఉన్నతమైన ఉద్యోగానికి వెళ్తే మిమ్మల్ని మర్చిపోవచ్చు. కానీ మీరు పవిత్రమైన చేతులు ఎత్తి ప్రార్థించి దేవుని సన్నిధిలో పెంచితే అతను మేము మర్చిపోయే అవకాశం లేకుండా దేవుడు చేస్తాడు. ఎందుకనంటే వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాడు తల్లిదండ్రులు సన్మానించమని. కాబట్టి కుటుంబంలో భార్య బిడ్డలు బాగున్నట్లు, మన బిడ్డలు ఆశీర్వదించుకున్నట్లు తల్లిదండ్రులాగా మీరు ప్రార్థనాపరులుగా ఉండండి. పవిత్రమైన చేతులు ఎత్తి మీ బిడ్డల కొరకు కుటుంబం కొరకు ప్రార్థించేవారిగా ఉండండి. ఇది మీకు జ్ఞాపకం చేస్తున్నమాట. యాకోబుని బట్టి ఆళ్ళు దీవించబడితే, యోసేపుని బట్టి ఆయిల్లు దీవించబడితే, మనము మన బిడ్డలకు మన కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండాలి. ఆశీర్వాదకరంగా ఉండాలంటే ప్రతి సమస్య మన దగ్గరకు వస్తూ ఉంటుంది. ప్రతి సమస్యలో కూడా మనం నిలబడి ప్రార్థించే వారంగా ఉండాలి. చాలా మంది భక్తులు తల్లిదండ్రుల గురించి సాక్ష్యాలు చెప్తున్న సాక్ష్యాలు ఎన్నో మీ సేవకున్నట్టు మీరు వినే ఉండవచ్చు. ఈ రాత్రి నేను జ్ఞాపకం చేసినట్టంటే మనము మన కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉందాం అంతే.
బిడ్డలకు మీరు చేసేది ఏం చేస్తున్నారు, బిడ్డలు చూసి చేస్తారనే విషయం నాడు చాలామంది ఉంది కదండి. ఏం చేస్తారో అదే తల్లిదండ్రులను చూసి నేర్చుకుంటారు అని అంటారు కదా చాలామంది. నేను ఎందుకంటే మొన్న కూడా గ్రామంలో రాజంపాలెం కూడా చనిపోయి 94 సంవత్సరాల వరకు వయసు ఉంటుంది. చనిపోయినప్పుడు ఇల్లు కట్టుకునేవారు ఎక్కడికి వస్తారా ముగింపు వచ్చేస్తుంది, త్వరగా చెప్పాలా అనుకున్న వారికి. ఇప్పుడు తల్లిదండ్రులు మీరు ఇల్లు కట్టుకుంటున్నారు కాబట్టి ఆ స్థలానికి వెళ్ళరు. వెళితే ఏంటి అని అంటాను నేను, మీ ఇల్లు ఎవడన్నా పడగొట్టేస్తే బతుకున్నవాడే పడగొడతాడు, చనిపోయినవాడు పడగొడతాడు వచ్చి. మరి ఇంటికి వెళ్ళరు. వాళ్ళ ఇంటికి వెళ్తే కీడు కాదుగా చనిపోవడం, మీరు కూడా వెళ్ళిపోతారుగా, ఎవరిమైనా వెళ్ళిపోతాంగా, అది కీడేం కాదు కదా. అంటే తల్లిదండ్రుల దగ్గర ప్రార్థన నేర్చుకోవాలి, తల్లిదండ్రుల దగ్గర సత్యం మాట్లాడడం నేర్చుకోవాలి, తల్లిదండ్రుల దగ్గర యథార్థత నేర్చుకోవాలి, తల్లిదండ్రులు త్యాగం వాళ్ళు చూడగలిగి అదే నేర్చుకోవాలి తప్ప ఇతర విషయాలు ఏమీ నేర్చుకోకూడదు. మన దగ్గర మనం అది నేర్పడానికి అవకాశం లేదు. అసలు ఆ ఛాయలోనే మనం కనబడకూడదు. వాళ్ళకి అలాంటి విషయాల్లో మనం కనబడకూడదు. బిడ్డలకి ఏదైతే తల్లిదండ్రులు చేస్తారో అది చూస్తారు అంటున్నారు కాబట్టి మీకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తారు. మీరు పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయడం చూడాలి, మీరు కన్నీటి ప్రార్థన చేయడం ఖచ్చితంగా తల్లి చేయడం చూడగలగాలి. వారు అదే నేర్చుకుంటారు. అనేకులకు వారు దేవునికి అనుకుంటారు. అబ్రాహామును జ్ఞాపకం చేస్తాం. అబ్రాహామును బట్టి దేవునికి భయపడ్డాడు, ఖచ్చితంగా బిడ్డను ఆశీర్వదించాడు దేవుడు, అనేకులకు ఆశీర్వాదకరం చేశాడు. యోసేపు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఆ కుటుంబానికి ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదమేనంట. అసలు ఆ పరిస్థితిని, ఆ భక్తుల జీవితాన్ని ఎలా కొనసాగించారంటే కఠినమైన పరిస్థితి అనమాట ఆయనకు వచ్చిందల్లా. అతను ఆశీర్వాదకరంగా ఉన్నాడు, ఎక్కడ పడితే అక్కడ ఆశీర్వాదకరంగానే ఉన్నాడు. ఇది నన్ను జ్ఞాపకం చేస్తున్నాను. మూడవ విషయంలో యాకోబు బట్టి ఆ కుటుంబం ఆశీర్వించబడిందండి. తల్లిదండ్రులకు మాత్రమే జ్ఞాపకం చేస్తున్నాను, చిన్న బిడ్డలకి ఏం తెలియదు. యవనస్తుల గురించి అనేక పర్యాలు మీరు వాక్యం అంటారు. తల్లిదండ్రులారా మనము మన బిడ్డలకు ఆశీర్వాదకరంగా ఉందామంటే సాతాను ముందు మన దగ్గరికి వస్తాడు. వాడు మనల్ని అంటాడు, మనం ఏం చేస్తున్నామో అది మన బిడ్డలు చూస్తారని మీరు చాలాసార్లు విన్నారు. ఈ దినమందు తల్లిదండ్రులు మనము మన బిడ్డలకు ఆశీర్వాదకరంగా ఉందాం. మనము మన కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉందాం, మన గ్రామానికి ఆశీర్వాదకరంగా ఉందాం. పిల్లరా, ఒక మాట ప్రభు సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటాను. ఈ మనసు కలిగి జీవితంలో మనం కన్ను మూస్తే ఎంతో ఆశ్చర్యంగా, ఎంతో లాభం, ఎంతో మేలు అనమాట. క్రీస్తు కలిగి నీ మనసును మీరును, మనం ఆ మనస్సును కలిగి ఉండి ఆ రీతిగా నడుస్తున్నప్పుడు వాళ్ళు మనల్ని ఎలాగో ఆటోమేటిక్గా చూస్తారు. వాళ్ళు ఎలాగో చూస్తూ ఉంటారు. తప్పనిసరిగా మనం చూసి కొంత నేర్చుకుంటారు, చెప్పడం ద్వారా కొంత నేర్చుకుంటారు. ఏ విధము చేతనైనా మనలో వారు చూడగలిగింది దేవునికి కలిగిన మనస్సును, దేవుని పట్ల మనం మోకరం చేస్తున్న దృశ్యాన్ని, ఏమంటే ఇతరులు వచ్చినప్పుడు ఏమి వారితో చెప్తున్నామో దాన్ని మనం చూస్తారు. కాబట్టి మనల్ని చూసి చాలా ఎక్కువ నేర్చుకుంటారు. కాబట్టి మనము ఆ బిడ్డలకు మాదిరికరంగా ఉందాం. వేల మందికి, లక్షల మందికి బహు ఆశీర్వాదకరంగా ఇస్సాకును దేవుడు చేశాడు. ఎంత ఆశీర్వాదకరంగా అంటే నిజంగా చెప్తున్నాను, అతను తండ్రి దగ్గర పెరిగిన విధానాన్ని బట్టి అసలు చూడకుండా, నిన్న కూడా చెప్పొద్దు, చూడకుండా వివాహం చేసుకున్నాడు. ఇక్కడ ఈ ప్రపంచంలో ఎవరుండరు, అంత అందమైన స్వరూపమైన భార్యని ఇచ్చాడు దేవుడు. ఏమీ లోపం లేదు, ఏ లోటు లేదు. చూడకుండా చేసుకున్న పరిస్థితులు. ఇప్పుడు చూసినా కానీ చాలా చూడాల్సి వస్తుంది, చూడాల్సి వస్తుంది. హైట్ ఉంది, లేకపోతే పరిస్థితులన్నీ చూడాలి. పిల్లరా, ఆ బిడ్డ అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లు ఈ చింతలు కూడా ఎలాగుండాలి చెప్పండి. ఎలాగుండాలంట శుభ్ర మాట. ఎలాగుండాలంటే అనేకుల కొరకు ప్రార్థించి, అనేకులకు మేలుకరంగా ఉన్న ఒక స్త్రీని జ్ఞాపకం చేసి చిన్న ప్రార్థన చేస్తాం. ఎస్తేరు ఎవరి కొరకు ఎలాగుందంట చదవద్దమ్మా, మీకు తెలిసి కాబట్టి జ్ఞాపకం చేస్తున్నాను. ఎస్తేరు ఎలాగుంది చెప్పండి. నేను ఉపవాసం ఉంటాను. ఎవరితోటి? ఈ చిన్న బిడ్డ పెద్ద అయిన తర్వాత ఏంటంట, తనతో పాటు ప్రార్థనలో ఉండగలిగిన వారిని సంపాదించి ఏర్పాటు చేసుకుంది రాణి అయిన తర్వాత. పోనీ రాణి అవ్వలేదు కాబట్టి, తండ్రి దగ్గర ఉంది కాబట్టి, భయభక్తులు కలిగి ఉంది కాబట్టి, ఆ స్వేచ్ఛ లేదు కాబట్టి, ఆయన తిడతాడు కాబట్టి దేవుడు చచ్చినట్టు ప్రార్థనలో కూర్చుందని అనుకుందాం వాస్తవం. కానీ రాణి అయిపోయింది, స్థితికి వచ్చేసింది, ఇతరులకు చెప్పగల స్థాయి వచ్చేసింది, ఎవరైనా శాసించగల అధికారంలోకి వెళ్ళిపోయింది. కానీ కోటలో ఉండగా ఏం చేసిందంటే ఆమె మాట విని ప్రార్థనలో ఉండే వ్యక్తిని సంపాదించిందంట. యవ్వన కాలంలో ఒక బిడ్డ ఎదిగితే కనుక ఎవరితో తిరగాలి చెప్పిన? దారిపోతా ఉన్నారు కొంతమంది, ఏదో ఏదో విషయంలో పని చేస్తున్నాను, మందిరం చూసి ప్రార్థన చూసుకుంటా కొన్ని ఇచ్చారు రాత్రి మా దగ్గర. ఇక్కడ ఎవరో ముఖ్యమోహన్ తెలియదు, నర్సాపురం వచ్చింది చూశాను. నేను వచ్చేదాకా ఎవరిని అంత నెమ్మదిగా పంపించను. అందులో ఇద్దరు కుర్రోళ్ళు కటింగ్ బాగలేదు,
చెప్పా ఈ కటింగ్ జాగ్రత్తగా చేసుకోండి, ఆయన ప్రార్థనకి వెళ్తున్నారని కదా, వేసుకునే బట్టలు బాగుండాలి, కటింగ్ కూడా ఉండాలి. ఏమండి మీరు ఎంత ఎలా ఉండి ఆ తల మాత్రం అలాగా ఏంటంట ఉడతలు పీకేసినా అలా ఉండకూడదు. ప్రార్థనకి వెళ్తున్నారు కదా అని చెప్పాం, టిఫిన్ పెట్టాము, వారు టీలు పెట్టాం. కానీ ఇది చెప్పకుండా ఓ పెద్ద ఆయన ఉన్నాడు అనమాట, ఆయన అన్ని అబ్జర్వేషన్ చేస్తున్నాడు. చెప్పిందంత విన్నారు, ప్రార్థన చేసి పంపించాం. పిల్లలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ఈ దినమందు విన్న కొద్ది మాటలు 108వ కీర్తన లోకాసువార్తమైన మాటలు బట్టి ఆశీర్వాదం అంటే ఊరకనే వచ్చేదు, ఊరకనే వచ్చేదు. ఎంత కష్టపడాలో యాకోబు అంత కష్టపడాడు, ఎంత జాగ్రత్తగా ఉండాలో ఇస్సాకు అంత జాగ్రత్తగా ఉన్నాడు, ఎంత పవిత్రతను కాపాడుకోవాలి యోసేపు అంత పవిత్రతను కాపాడుకున్నాడు. మైకి పట్టుకొని చెప్పడానికి ఒకప్పుడు లేదు, ఇప్పుడు చెప్పడానికి ప్రభువు కృప చూపిస్తూ ఉన్నాడు. మీ బిడ్డలకు తల్లిదండ్రులకు మీరు ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటూ, మన పిల్లలు చూసినప్పుడు ఇతరులు ఏం చేయాలంటే అలాగున మన పిల్లలను కూడా పెంచాలి అనే భావన, ఆశ వారికి కలగాలి. అలాగున ఈ చింతలు కూడా దేవుళ్ళు వర్ధిల్లుతూ, తను చదువుచుండగా విద్యలో వర్ధిల్లుతూ, తల్లిదండ్రులకు ఘనతను తెస్తూ, దేవుణ్ణి ఆరాధిస్తూ, సంఘమునకు సమాజానికి ఆశీర్వాదాన్ని ఇచ్చే బిడ్డగా ఉండాలని కోరుకుంటూ దేవుని మాటలు ముగిస్తున్నాను. ప్రభు ఈ మాటల ద్వారా